మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాలను రామగుండం సిపి శ్రీనివాస్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్తో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రం వల్ల 144 సెక్షన్ పగడ్బందీగా అమలు చేయాలని, పరీక్షా కేంద్రంలోని పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన కనీస వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులకు కమిషనర్ సూచించారు. పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈరోజు మనకు 28 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అక్రాస్ స్టేట్ స్టార్ట్ అయినాయి. దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద టైమింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద పేపర్స్ కానీ, తర్వాత ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ, ఎలాంటి ఇంగ్రెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ పోకుండా ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మాకు సిఎస్ మేడం గారు అందరితో పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్తో మీటింగ్ జరిగింది, వీడియో కాన్ఫరెన్స్ జరిగింది, టూ టైమ్స్ జరిగింది. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాంట్లో భాగంగానే పక్కా పగడ్బందీ బందోబస్తు వేసాము. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ కానీ, తర్వాత ఆన్సర్ షీట్ టు దట్ అగైన్ సెక్యూరిటీ సెంటర్ కోసం అక్కడ పెట్టడం కానీ, దాని తర్వాత టైమింగ్ బిఫోరే ప్రతి ప్రెమిసెస్ కూడా థరోగా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎలాంటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలా ఇంత పకడ్బందీగా జరుగుతుంది కాబట్టి ఎవరు దయచేసి మళ్ళీ ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేయడానికి కానీ, లేదా ఒక పేపర్ని వాట్సాప్ పంపించడానికి ఏదైనా ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. చేస్తే మాత్రం డెఫినెట్గా పట్టుబడతారు. ఆల్రెడీ వేరే దగ్గర డిస్టిక్లో కేసులు అయినాయి. ఇక్కడ కూడా ఏ మాత్రం